ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకున్నాను. ఖమ్మం జిల్లాకి నాకు ప్రత్యేకించి గొప్ప అనుబంధం సంబంధం ఉందని నేను చెప్పను, కానీ భౌగోళికంగా ఇక్కడికి దాదాపు ఒక 30 కిలోమీటర్ల అవతల మా జిల్లా ప్రారంభమవుతుంది. మా గ్రామం ఒక 40 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రవాణా వ్యవస్థతో పోల్చుకుంటే ఒక గంట సేపట్లో మా ఊరు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, అంత దగ్గర. అనేక మంది మిత్రులు, నా చిన్ననాటి సహచరులు, స్నేహితులు చాలామంది ఈ ఖమ్మం పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అనేక మంది ఉపాధ్యాయుల వృత్తిలో ఇక్కడ స్థిరపడి ఇక్కడ విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేసినటువంటి ఘనత మా ఊరి ఉపాధ్యాయులకు ఉందన్నందుకు సంతోషిస్తున్నాను. లేదు, జిల్లా జడ్జీల నుంచి ప్రమోషన్ వచ్చి హైకోర్టు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లేదు. అదృష్టవశాత్తు నాకు దొరికినటువంటి అవకాశంతో మరి ముగ్గురిని ఈ ఖమ్మం జిల్లా నుంచి హైకోర్టు జడ్జీలు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఖమ్మం అంటే చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అనేటటువంటిది మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లా. సాహిత్యంలో కానీ తెలుగు రాజకీయ గ్రంథాలు కనుక చదివినట్లయితే ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి మారుపేర్లు ఉద్యమాల జిల్లా, విప్లవాల జిల్లా, పోరాటాల కిల్లా, చైతన్య బావుట, తెలంగాణ తలమానికం అనేటటువంటి అనేకమైనటువంటి పేర్లతో ఖమ్మాన్ని గుర్తిస్తాం. ఈ జిల్లాకు ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర మనకు చాలా పట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లేదు, ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాకు బాగా అభివృద్ధి చెందినటువంటి జలగం వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే, ఆ పార్టీకి చెందకపోయినప్పటికీ కూడా బోడిపూటి వెంకటేశ్వరరావు గారు కానీ, నల్లమల గిరిప్రసాద్ గారు కానీ, రజబలారి గారు కానీ, చిర్రావురి లక్ష్మీ నరసింహ గారు కానీ, మంచికంటి రామకృష్ణరావు గారు కానీ, చలం సిద్ధారెడ్డి గారు లాంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు. అటువంటి వారంతా కూడా నీతి నిజాయితీతోటి రాజకీయాలు నడిపారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు. అటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాకి మరి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, కీర్తి ఉందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఏదన్నా ఒక ఉద్యోగం వస్తే మా ఖమ్మంలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి వేయండి అని చెప్పి అడిగి ఉండేవాడు. అంటే అభిమానం అనేటటువంటిది అట్లా ఉంది. అటువంటి మంచి నాయకులు ఉన్నందుకు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి నాకు తెలుసు. ఇది ఒకప్పుడు మెట్ట ప్రాంతం, మాకు మీకు పెద్ద తేడా ఏమీ లేదు. దానికి తోడు ఇక్కడి నుంచే అనేక మంది వలస వచ్చి అక్కడ వ్యవసాయ కార్మికులుగా పనిచేసినటువంటి రోజులు కూడా నేను చూశాను. నేను రావడంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది మరి చాలా విలువైనటువంటి భూములై మరి వ్యవసాయ పరంగా మరి పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందినందుకు మనం చాలా ఆనందించాలా, గర్వపడాలన్నటువంటి విషయం. ఎంతో మంది నిజాయితీ పరులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మరి ఇటువంటి ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప మనుషుల యొక్క అద్భుతమైనటువంటి జీవితాలను ఆదర్శప్రాయంగా చూసుకుని నేటి యువతరం మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. ఒకప్పటి వామపక్ష భావజాలం చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే మీరు ఖలీల్ గిబ్రాన్ అనేటటువంటి కవి రాసినటువంటి కవిత్వానికి మహాకవి దాశరథి ఒక అనువాదం చెప్తాడు, మీకు చదివి వినిపిస్తాను. చిట్టిత పండెరుపు, చిట్టిత పండు ఎరుపు, చిలక ముప్పు ఎరుపు, పసిపాప నవ్వు ఎరుపు, పాల ముప్పు ఎరుపు, ఎరుపన్న నీకెందుకు అంత వెరుపని. అంతటి మరి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చాలా సూక్ష్మంగా ఎరుపంటే ఎందుకు భయపడతామని చెప్పేసి మహాకవి దాశరథి ఖలీల్ గిబ్రాన్ యొక్క సాహిత్యాన్ని అనువదించినటువంటి మరి ఇది. అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కిన్నెరసాని నది గురించి మరి విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని కవితలు అని చెప్పేసి రాసినట్లో మరి రాముని గుడి కూడా ఉంది. అక్కడ భక్త రామదాస్ ఏ విధంగా
మరి ఆ టెంపుల్ నిర్మాణం చేయటం కోసం ఎంత కష్టపడాడో కూడా ఉంది. ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ఇంత ఘనమైనటువంటి సంస్కృతి చరిత్ర కలిగి మరి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లోకి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నేను ముగించే ముందుగా ముఖ్యంగా నేటి యువతరానికి ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఆర్థికంగా బలపడుతున్నాం, అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాం, లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాం, దేశ విదేశాలకు పోతున్నాం, చాలా బాగుంది, సంతోషం. మన కుటుంబం మనం అంతా అభివృద్ధి చెందుతున్నాం, అంతవరకు సంతోషమే. మరి సామాజికంగా సమాజపరంగా మనం ఏం బాధ్యత తీసుకుంటున్నాం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ మనం ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉన్నప్పటికీ కూడా సమాజంలో అభివృద్ధి అనేది లేక ధనికులకి పేదలకి మధ్య అంతరాయం పెరిగి నువ్వు సమాజంలో అశాంతి ప్రబలి, నిరుద్యోగం ప్రబలి, ఆకలి ఉంటే నీ యొక్క సంపదను నువ్వు అనుభవించలేనటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజమైన అశాంతితో ఉంటే మరి ఆ సమాజం అభివృద్ధి చెందదు కదా. ఆ సమాజంలో ఉన్నటువంటి అశాంతి నీ యొక్క సంపదని కానీ, నీ యొక్క అధికారాన్ని కానీ, నీ యొక్క సుఖాన్ని కానీ అనుభవింపలేకుండా చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అంతరంగాలను తగ్గించడం కోసం సమాజ బాధ్యతను, సమాజ స్పృహను కలిగి పక్కవాడి గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది ప్రత్యేకించి యువతరానికి తెలియజేస్తున్నాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడ్పడబోయని మహాకవి గురజాడ చెప్పాడు. మరి పొరుగువాడి గురించి ఆలోచించకుండా ఎంతసేపు స్వార్థంతో నువ్వు నీ కుటుంబం అని అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. దేశం గురించి, సమాజం గురించి, పక్కవాడి గురించి, మన ప్రాంతం గురించి కూడా మనం ఆలోచించాలనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అంతరించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అంతా తెలుగు వాళ్ళం, మనకెంతో ఘనమైనటువంటి సంస్కృతి చరిత్ర ఉంది. కాబట్టి మన సంస్కృతిని, భాషని కాపాడుకోవాలా, మన సంస్కృతిని చరిత్రని కాపాడుకోవాలా, మన కట్టుబాటును కాపాడుకోవాలా అంటే మన భాష నిలవాలా, మన భాషలో మనం మాట్లాడుకోవటం అనేటటువంటి ఉండాలా. కాబట్టి ఆంగ్ల భాష ఎంత ప్రధానమైనటువంటి అనుకుంటున్నామో దానికి తోడు మన మాతృభాషలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. మాతృభాషలోనే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన మాతృభాషను గౌరవించడం, మాతృభాషలో మాట్లాడుకోవటం, మాతృభాషా సంస్కృతులను గౌరవించడం అనేటటువంటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేటి యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నాను.